ఇడుపు కాగితం అనే ఒక సినిమా 'బలగం' తరహాలో 'ఇడుపు కాగితం' అనే సినిమా రాబోతుందని మొన్న పూజా కార్యక్రమాలయ్యాయి. బన్నీ వాసు, సుకుమార్ పెద్ద డైరెక్టర్ సుకుమార్ లాంటి వ్యక్తి ప్రొడ్యూస్ చేస్తున్నాడు 'ఇడుపు కాగితం'. ప్రియదర్శి, నాగదుర్గ అని ఫోక్ డాన్సర్ ఫేమస్ అయిన యూట్యూబ్ ఆమె ఇవన్నీ పెట్టి 'ఇడుపు కాగితం'. ఈ టైటిల్‌కి సంబంధించి కొత్త రచ్చ. ఎందుకు ఈ రచ్చ అంటే గతంలో తెలంగాణ యాసను పెట్టి సినిమాలొచ్చాయి. ఆంధ్ర యాస మీద సినిమాలొచ్చాయి. అంటే పేర్లతోటి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎందుకు ఈ రచ్చ? సహజంగా పని పాట లేని వాళ్ళు, ఏ ఊసు పోని వాళ్ళు, ఏదో ఒక రకంగా పబ్లిక్‌లో నానాలి అనుకునేవాళ్ళు, పబ్లిక్ అటెన్షన్‌ని తమ వైపు తిప్పుకోవాలి అని ప్రయత్నం చేసేవాళ్ళు ఇటువంటి చర్యలకి లోబడతారు. ఇప్పుడు ఈ కామెంట్ ఫస్ట్ వాడు ఎవడైతే పెట్టాడో 'ఇడుపు కాగితం' అంటే అర్థం కాదు. డబ్బింగ్ టైటిల్స్ ఉంటాయా? ఏంటిది అని పెట్టాడు ఒకతను. ఇప్పుడు ఒకటి ఏంటంటే పర్యాయ పదాలు, నానార్థాలు అనేవి చాలా ఉంటాయి. అడగచ్చు, తెలుసుకోవచ్చు. కానీ వాడు ఏం చేశాడు? అటెన్షన్ మొత్తం తన వైపు రావడం కోసం తెలంగాణని, ఆంధ్రాని, ఆ మాండలికాల్ని, ఆ భాషల్ని, ఆ వ్యక్తుల్ని ఇష్టం వచ్చినట్టు వాడుకున్నాడు. సరే, వాడికి బుద్ధి లేక వాడేదో వాడాడు అనుకుందాం. వీడందరికీ ఏమైంది మాయరోగం? ఇప్పుడు నాకు ఒక్క మాట, సినిమాని సినిమానేగా చూడాలి. సినిమాలో ఉన్నట్టు జీవితం ఉండదుగా. జీవితంలో సినిమాలో లాగా జీవితంలో కూడా ఉంచుకుందామంటే జైలుకు పోతారు అంతా. ఈ చిన్న విషయం ఎందుకు గ్రహించరు వీళ్ళు? అర్థం కాదు. వాళ్ళు ఒక సినిమా తీశారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చెప్తున్నాను, ఆ సినిమా అయిందా? షూటింగ్ అంటే పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయింది కదా. ఇంకా షూటింగ్ జరగాలి, షూటింగ్ అవ్వాలి, రిలీజ్ అవ్వాలి. ఇవేమీ కాకుండానే ఆ 'ఇడుపు కాగితం' అనే సినిమా నిర్మాత సుకుమార్కి, బన్నీవాసు వీళ్ళిద్దరికీ ఇంత ప్రాభవం తెచ్చిన వాడికి పిలిచి సన్మానం చేయాలి. నేను ఓపెన్గా చెప్తున్నా. ఎవడైతే ఈ 'ఇడుపు కాగితం' అనే దాని మీద ప్రతి ఒక్కడు ఆలోచించేలా, మాట్లాడేలా, అందరినీ ఇలా చేశాడో వాడిని పిలిచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఛాంబర్లో గజమాలలతో సత్కరించి వాడిని సన్మానించాలి. ఎందుకని? చక్కగా పబ్లిసిటీ ఇచ్చాడు అన్నిటికీ. ఓపెన్గా చెప్తున్నా. ఇక్కడ తెలంగాణ యాస ఒక్క శకుంతలే మాట్లాడిందా? తెలంగాణ శకుంతల అన్నారు, మిగతా వాళ్ళు మాట్లాడలేదా? జయప్రకాష్ రెడ్డి ఎక్కడివాడు? ఇవి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నటులు, సాంకేతిక నిపుణులు వీళ్ళు సినిమా కోసం పనిచేస్తారు. ఆ సినిమాలో పనిచేసినప్పుడు సినిమా కోసం తప్ప వాళ్ళకి స్వార్థమే ఉండదు. అటువంటి ఒక సినిమా అదొక కళాత్మకమైన దృశ్య కావ్యం. దాన్ని చూడండి, ఆనందించండి, సంతోషించండి. నచ్చలేదు వదిలేయండి, అంతే తప్ప ప్రాంతీయ విభేదాలకి, ప్రాంతీయ భాషల మధ్య అక్కర్లేని గొడవలకి కారణమయ్యేలాగా మీరు మాట్లాడకండి. దయచేసి మాట్లాడకండి. ఇది చాలా తప్పు. జబర్దస్త్ మహీధర్ అనే వ్యక్తి తెలంగాణ, ఆంధ్ర మధ్య అంటే తెలంగాణ నుంచి ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలంటే తెలంగాణ వాళ్ళకు దమ్ముందా? ఇక్కడ ఉన్న వాళ్ళ ఆస్తులు అంతా కొనేంత దమ్ము తెలంగాణ వాళ్ళకు ఉందా? అలా అయితే చెప్పండి, వెళ్ళిపోతాం అని ఒక కామెంట్ చేసి తర్వాత ఇది కొంతమందికి మాత్రమే నేను అన్నాను, ఉద్దేశపూర్వకం కాదని. అంటే అతని కామెంట్స్ మీద కూడా ఒక రచ్చ నడుస్తుంది. ఇక్కడ తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళ ఆస్తులు కొనే దమ్ముందా లేదా? ఇదే కదా. అది కాసేపు పక్కన పెడదాం. ఆంధ్ర పిల్లని కోడలుగా చేసుకున్న వాళ్ళు, తెలంగాణ వాడిని అల్లుడుగా చేసుకున్న ఆంధ్ర వాళ్ళు, మరి వాళ్ళని ఏం చేస్తారు? మీ అమ్మ కడుపులో మాడ, నోరు ముడ్డి మూసుకొని మనుషుల మధ్య చిచ్చులు రేపే విధంగా మాట్లాడకండి. ఓపెన్గా చెప్తున్నా. ఏమా ఇప్పుడు సంబంధాలు మార్చుకోలేదా? పిల్లని తెచ్చుకోలేదా? పిల్లవాడిని ఇచ్చుకోలేదా? ఎందుకురా? మీకేం పోయే కాలం రా? చక్కగా పండులాగా సాగిపోతున్న మన తెలుగు వాళ్ళ ఆత్మీయతని చూసి ఓర్వలేక కడుపు మంటతో కళ్ళలో నిప్పులు పోసుకొని మనకి మధ్య గొడవలు పెట్టి మీకేం వచ్చి చస్తుందిరా మీ అమ్మ కడుపు మాడ. అలా చెయ్యకండి రా దయచేసి. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆస్తులు కొనే దమ్ముల గురించి పక్కన పెడదాం. మన బిడ్డల్ని ఇచ్చుకున్నాం, మన బిడ్డల్ని తెచ్చుకున్నాం, వాళ్ళని ఏం చేస్తారా? మీరు ఏం చేస్తారు? ఇది కనుక ఒక్కసారి కోపం వస్తే వాళ్ళకి ఈ మాటలు మాట్లాడిన వాళ్ళని చెప్పులతో కొడతారు. అలాంటి తప్పు చేయకండి. మనుషుల మధ్య విభేదాలు తేకండి. అరే, ఎక్కడెక్కడో జపాన్ నుంచి, చైనా నుంచి వచ్చి మన సినిమాలు చూస్తున్నారు. మన సినిమాలను అక్కడ డబ్ చేసుకొని చూస్తున్నారు. కోట్ల కలెక్షన్లు కూడా. అవునా కాదా? అటువంటప్పుడు ఎక్కడ ఉన్న వాడికి మన విలువేంటో తెలిసింది, ఇక్కడ ఉన్న మనం మాత్రం కొట్టుకు చావాలా? ఇది తప్పు. ఇది చాలా పెద్ద తప్పు. తెలంగాణ వాళ్ళకి ఆస్తులు కొనే దమ్ముంది, అప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోతారా అంటే కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ మొత్తం ఖాళీ అవుతుంది, ఆదాయం పడిపోతుంది.
అభివృద్ధి కుంటిపడుతుంది. ఇంకెవరి కోసం? మనం అంతా ఒకటి. ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటిగానే బతికాం. ఓకే, తెలంగాణ వచ్చింది, సంతోషం. ఇంకొంచెం డెవలప్ అయింది. ఓకే, రాష్ట్రం విడిపోయింది. కుటుంబాలు కాదు, మనుషులు కాదు, మొగుడు పెళ్ళాలు కాదు, తండ్రి కొడుకులు కాదు, తల్లి బిడ్డలు కాదు, ఎవరు విడిపోలా. అందరూ బానే ఉన్నారు. రాష్ట్రం మాత్రం ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం మాత్రమే అయ్యింది. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని, కాపురాలు చేసుకొని, బిడ్డల్ని కని చక్కగా పూర్తిగా అన్ని రకాలుగా బ్రహ్మాండంగా ఉన్నారు. అంటే వీళ్ళందరినీ మీరు విడిపోమని చెప్తున్నారా? ఏం భాషరా అది? కాస్త ఈ మెదడు అనే దాంట్లో కొంచెం గుజ్జు కూడా ఉండాలి. సహజంగా మెదడు మోకాల్లో ఉందంటారు, మీకు అరికాల్లో కూడా ఉండి చావట్ల. ఇది కరెక్ట్ కాదు. నేను ఒక్కటే చెప్తున్నా, ఇడుపు కాగితం అనేది ఒక సినిమా. ఆ సినిమాని సినిమాగా చూడండి. సినిమా నటులు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వందల వేల మంది ఆన్ స్క్రీన్ మీద, స్క్రీన్ వెనక ఎంతో మంది కష్టపడి ఒక సినిమా చేస్తున్నారు. అదొక చక్కని ఎంటర్టైన్మెంట్ ఫర్ ఏ ఫ్యామిలీ. అటువంటి దాన్ని ఒక కాసేపు అలా సరదాగా తీసుకొని ఆ 2-3 గంటల సినిమా చూసి నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. అంతే తప్ప ప్రాంతాల మధ్య విభేదాలు, మనుషుల మధ్య గొడవలు తీసుకొచ్చి చావకండి. దానివల్ల మీకు ఒరిగి చచ్చేదేం లేదు. ఇది నేను చెప్పదలుచుకున్నా.